వెల్కమ్ గుడ్ మార్నింగ్. హార్ట్ వెల్కమ్ అవరుజీ, హార్ట్ వెల్కమ్ జూమ్ పైన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లెజన్స్, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ ఇంత గ్రేట్ వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత వండర్ఫుల్ మార్నింగ్ ఛాన్స్ ఇచ్చినందుకు మాకు. మా గురించి మీ విత్ పర్మిషన్ స్క్రీన్ షేర్ చేయొచ్చండి. చేయండి లెజెండ్. ఈరోజు ఏదైతే ఉందో సబ్జెక్టు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఆ సబ్జెక్టు. ఎందుకంటే మన బిజినెస్లో కాదు బయట కూడా చాలా చేస్తారు ఈ సబ్జెక్టు, అవునా? సో సేమ్ అదే పని మన దాంట్లో చేయాలి. కాకపోతే చాలా మందికి తెలియదు ఈ సబ్జెక్టు ఎలా, ఎడ్యుకేషన్ ఎలా చేయాలో. అది తెలియకే చాలా మంది ఏం చేస్తారంటే ఆ ప్రాస్పెక్ట్ని కోల్పోతుంటారు, ట్రైనింగ్ రప్పించలేకపోతారు, సెమినార్ రప్పించలేకపోతారు, ఒక మెంటర్ వాల్యూ తెలీదు. ఓకే, కంటిన్యూ టేకర్. విష్ ఆల్ ద బెస్ట్. ఓకే మా థ్యాంక్ యూ మా గురించి, థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. సో లెజన్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. 2 days ద బెస్ట్ డే, వండర్ఫుల్ డే. ఈరోజు ఇంత వండర్ఫుల్ డే, ఇంత మార్నింగే ఇంత అందరినీ చూసే ఛాన్స్ దొరికింది. సో ఇంత మంచి రోజు ఇచ్చినందుకు గాడ్కి ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాం. మరి థ్యాంక్ యూ సో మచ్ గాడ్, ఇంత వండర్ఫుల్ డే ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, టుడే సబ్జెక్ట్ వచ్చి చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తి లైఫ్లోని మామూలుగా ఓన్లీ షేప్ షాప్లోనే కాదు, అన్ని చోట్ల కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అయితే ఆ ఎడ్యుకేషన్ వలన మన బిజినెస్ ఎంత బాగా రన్ అవుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. హలో, స్క్రీన్ షేర్ కనిపిస్తుంది లెజెండ్స్? ఎస్ గురుజీ. లేదు గురుజీ, కొంచెం రెస్పాండ్ అవ్వండి. సో లేదంటే నేను మూకీ డ్రామా కింద ఉంటుంది నాకైతే, మీరు రెస్పాండ్ అవ్వకపోతే. ఓకే, ఓకే. ఓకే, వన్స్ అగైన్ అందరికీ కూడా గ్రేట్ వెల్కమ్. 2 days ద బెస్ట్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గ్రేట్ డే ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా గాడ్కి అనేది ఎప్పుడు కూడా నేను, అలాగే నా పేరెంట్స్ కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు ఇంతమంది ఈరోజు హార్ట్ఫుల్గా ఎంతో మంది లైఫ్లని తీర్చిదిద్దింది. ఈరోజు వేల కాదు లక్షల్లో, ఈరోజు లక్షల మంది లైఫ్లో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో వెలుగు నింపిందంటే కేవలం ఈరోజు మనందరం కూడా కలిసి ఉన్నామంటే కేవలం వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ, షేప్ షాప్ అండ్ ఇండస్ట్రీ. ఈరోజు ఎంత హార్ట్ఫుల్గా చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు ఎంత ఎంత దమ్దార్ కంపెనీలో మనం అందరం ఉన్నాం. ఈరోజు మనం ఒకళ్ళమే సక్సెస్ అవుతూ కాదు, చాలా మంది వ్యక్తుల లైఫ్లో సక్సెస్ తెచ్చే ఛాన్స్ దొరికింది ఈరోజు మనకి. సో అలాగే ఈరోజు గ్రేట్ మెంటర్స్ అనమాట, అలాగే రోల్ మోడల్స్. సో డాక్టర్ వికాస్ మా గురించి అండ్ మిస్టర్ రవి వరప్రసాద్ మా గురించికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎప్పుడు కూడా నా బ్యాక్ బోన్ అవ్వచ్చు, లైఫ్ కూడా అవ్వచ్చు, గ్రేట్ మెంటర్స్ అని చెప్తాను ఎప్పుడు కూడా. సో ఈరోజు మేము ఇలాగా హార్ట్ఫుల్గా నిలబడ్డామంటే బిజినెస్లో ఈరోజు ఈ ఆపర్చునిటీ రావడానికి కూడా మెయిన్ రీజన్ అనమాట, వన్ అండ్ ఓన్లీ రీజన్ మిస్టర్ వెంకట్ మా గురించి అండ్ లావణ్య మేడం. సో ఈరోజు మనందరికీ, నాకే మెంటర్ అవుతే మీ అందరికి కూడా మెంటర్స్ వాళ్ళిద్దరు కూడా. ఎవరు వీరిద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తాం. మరి థ్యాంక్ యూ సో మచ్ మా గురించి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అయితే ఈరోజు టాపిక్ వచ్చి పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు ఎడ్యుకేషన్ వలన మన బిజినెస్ ఎందుకు అంత మేజర్ రోల్ ఉందా అనే విషయం చాలా మందికి తెలియదు. ఎడ్యుకేషన్ వల్లనే బిజినెస్ అవుతుంది కూడా చాలా మందికి తెలియదు. హలో, ఎస్ సార్ నో? ఎడ్యుకేషన్ ఎలా చేయాలో విషయం తెలియక ఒక అప్లైన్ ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక డౌన్ లైన్ కూడా ఎడ్యుకేషన్ చేయరు చాలా మంది. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అప్లైన్ ఒక్కలనే ఎడ్యుకేషన్ చేయడం అనుకుంటారు. కాదు, డౌన్ లైన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, చాలా విషయంలో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ తెలియక చాలా మందికి బిజినెస్ అనేది రన్ అవుతుంది. చాలా మందికి రిజల్ట్ రాకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ వల్ల. సో అయితే ఎడ్యుకేషన్ మన బిజినెస్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనే విషయం క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి క్లియర్గా చూద్దాం. హలో,
అసలు వాట్ ఈస్ ఎడిఫికేషన్? సో ఎడిఫికేషన్ అంటే ఏంటంటే ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మాట్లాడడమే. హలో హలో వినిపిస్తుందా లెజెండ్స్? ఎస్ గురుజీ. సో అంటే వాట్ ఈస్ ఎడిఫికేషన్? స్పీకింగ్ వెల్ అబౌట్ సమ్ వన్, అంటే ఒకరి గురించి మంచిగా మాట్లాడటం. అలాగే బిల్డింగ్ అప్ అనదర్ పర్సన్, గివింగ్ దమ్ క్రెడిబిలిటీ, అంటే ఏంటి? మరొకరు ఉన్నత స్థితికి తీసుకురావడం మరియు వారికి విశ్వసనీయత కల్పించటం. అయితే ఎడిఫికేషను నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా యూజ్ అవుతుంది అని చూసుకుంటే, సో ఇక్కడ మీకు కావాలంటే నేను ఓన్లీ ఇంగ్లీష్ వాడే కాదు తెలుగులో కూడా మ్యాటర్ మెన్షన్ చేశాను. సో అర్థం కాలని వ్యక్తులు కూడా క్లియర్గా చూసుకోవచ్చు. సో అంత తెలుగులో నేను చెప్తాను నేను. సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఎడిఫికేషన్ అంటే మీ బిజినెస్ పార్ట్నర్, అంటే అప్లైన్ కానీ మెంటర్ కానీ ఉంటారు లేదా? హలో ఎస్ గురుజీ. ఎస్. సో అప్లైన్ కానీ మెంటర్ని కానీ సో నెట్వర్క్ మార్కెటింగ్లో లేదా కంపెనీ లేదా ప్రొఫైల్ యొక్క విలువని, అంటే వాళ్ళ యొక్క విలువని, గౌరవాన్ని మరియు నమ్మకాన్ని మీ ప్రాస్పెక్ట్, అంటే కొత్త వ్యక్తులు ఉంటారు లేదా? ఇప్పుడు మనం వెళ్ళి ప్లాన్ చెప్తూ ఉంటాం. సో ప్లాన్ చెప్పే వ్యక్తిని ఏమంటారంటే ప్రాస్పెక్ట్ అంటారు. కొత్త వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాస్పెక్ట్ అంటారు అనమాట. సో వారి యొక్క నమ్మకాన్ని మీ ప్రాస్పెక్ట్ ముందు పెంచడం, కస్టమర్ ముందు పెంచడాన్నే ఏదైతే ఉందో ఎడిఫికేషన్ అంటారు. సో అయితే సరళంగా చెప్పాలంటే ఇది ఒకరి గురించి లేదా ఒకదాని గురించి గొప్పగా చెప్పి పరిచయం చేయడం. హలో క్లియర్గా చెప్పాలంటే ఏంటంటే ఒకరి గురించి కానీ లేకపోతే ఒక దాని గురించి గొప్పగా చెప్పి పరిచయం చేయడమే. వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ అనేది సో గొప్పగా చెప్పాలి. సో దీని ద్వారా మీ ప్రాస్పెక్ట్ మనసులో మీ మెంటర్ పట్ల ఒక మంచి గౌరవ భావం ఏర్పడుతుంది. తద్వారా వారు చెప్పే బిజినెస్ ప్రాస్పెక్ట్ చాలా శ్రద్ధగా వింటారు. హలో సో మీరు ఎప్పుడైతే ఎడిఫికేషన్ చేస్తారో, వాళ్ళ గురించి గొప్పగా చెప్తారో, వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా క్లుప్తంగా వింటారండి. వాళ్ళు క్లియర్గా వింటారు. వాళ్ళు ఎలా పడితే అలా వినరు. చాలా మంది వ్యక్తిని వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడతారు, అప్లైన్ కానీ లేకపోతే ఒక మెంటర్ని కానీ వెళ్ళి అక్కడికి ఇంకే పరిచయం ఉండదు, వెళ్ళి కూర్చోబెట్టేయడమే. వెళ్ళి కూర్చోబెట్టడం బట్టి ఎదుటి వ్యక్తి ఎందుకు సరిగ్గా రెస్పాండ్ అవ్వడంటే రీజన్ ఏంటంటే వాళ్ళ గురించి ఏమీ చెప్పరు. వెళ్ళి ఇంక అలా కూర్చోబెట్టేసి ఇంక అలా కూర్చొని మాట్లాడుకోండి మీరే పరిచయం చేసుకోండి. కనీసం వాళ్ళు ఎదుటి వ్యక్తి ఏంటి, ప్రాస్పెక్ట్ ఏంటి, అసలు ఈ అప్లైన్ ఏంటి, అసలు ఎందుకు ఈ రోజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఏంటంటే ప్రతిదీ ఏం మాట్లాడరు. వెళ్ళి కూర్చోబెట్టేసి మాట్లాడేసుకోండి. పేరు మీరే కనుక్కోండి, ఏం చేస్తారో మీరే కనుక్కోండి అని చెప్పి చాలామంది అలా కూర్చోబెట్టేస్తారు. చాలా తప్పండి అది. అక్కడ మీ మెంటర్ ఎంతలాగా పొజిషన్లో ఉన్నా కూడా డీడీ తెప్పించాడు. ఎందుకు అంటే మీరు ఆ వ్యక్తి కోసం మీరు ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి కూర్చోపెట్టేస్తే వెళ్ళి ఇంక మొత్తం అంతా మాట్లాడుకొని అంతా చేసుకుంటే వీడి కోసం ఈ డబ్బా కొట్టుకుంటాడు ఏంటి? హలో ఎస్. ఎదుటి వ్యక్తికి అలా అనిపిస్తుంది. అందువలన ఎప్పుడు కూడా మనం ఒక మెంటర్ని కానీ ఒక అప్లైన్ని కానీ మనం తీసుకెళ్ళినప్పుడు కొత్త వ్యక్తి దగ్గర వాళ్ళ గురించి ముందుగానే చెప్పాలి. ప్రాస్పెక్ట్ కోసం మెంటర్కి చెప్పాలి లేదా అప్లైన్కి చెప్పాలి. లేదనుకుంటే నెక్స్ట్ ఆ విషయం జరగాలి. ప్రాస్పెక్ట్కి గురించి ఏం చేస్తారు ఏంటని కూడా క్లియర్గా చెప్పాలి. ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా సెపరేట్గా మనం ముందే చెప్పి బయట ఉన్నప్పుడే మెంటర్కి చెప్పాలి. మెంటర్ లోపలికి వెళ్ళకముందే ప్రాస్పెక్ట్కి చెప్పాలి. అంటే కొత్త వ్యక్తికి చెప్పాలి. మీరు ఎవరి వ్యక్తికి అయితే దగ్గర తీసుకెళ్తున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్లైన్ ఎలాంటి వ్యక్తి, సో ఇలాగా ఆ వ్యక్తి యొక్క అచీవ్మెంట్స్ ఎంతమందికి ఆపర్చునిటీ ఇచ్చాడు ఏంటి, ప్రతిదీ కూడా అసలు టైం దొరకదు, ఇంతమంది టీములు లీడ్ చేస్తున్నారు అని ముందే చెప్పుకొని లోపలికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి అలాగే లోపలికి తీసుకెళ్ళక ముందే ప్రాస్పెక్ట్ కోసం మెంటర్కి చెప్పాలి, అప్లైన్కి చెప్పాలి. ఏమని, ఇలాగండి ఈ పర్సన్ ఇలాగే ఈ వర్క్ చేస్తూ ఉంటారు, ఎన్నో సంవత్సరాల జాబ్ చేస్తున్నారు, సో లేదంటే ఇలాగ చేస్తుంటారు, సో సమాజంలో రెస్పెక్ట్ ఉన్నది ఈ వ్యక్తికి, సో ఈ వ్యక్తి వస్తే బిజినెస్ క్రియేట్ అవుతుంది. సో అలాగే ప్లస్ చెప్పిన తర్వాత నెగిటివ్ కూడా చెప్పాలి వ్యక్తి కోసం. ఆ వ్యక్తి ఏంటి, ఎలా ఉంటాడు, కోపం ఎక్కువ లేకపోతే ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఉంటాడా, లేకపోతే ఫ్యామిలీ మీద రెస్పాన్స్, అంటే కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఆ వ్యక్తి కోసం. ఆ విషయాలు ముందుగానే ప్లస్ మైనస్ రెండు చెప్పాలి.
మీ అప్లైన్ మెంటర్ కోసం వెళ్ళి ప్రాస్పెక్ట్ దగ్గర మైనస్లు చెప్పవసరం లేదు. మా అప్లైన్ నువ్వు సరిగ్గా కూర్చోకపోతే అప్లైన్ అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది, కోపంగా తిట్టేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అవి అనవసరం. హలో, అవి Yes, అనవసరం. సో ఎప్పుడు కూడా ఇద్దరి గురించి ఇలాగ విషయం తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీరు మెంటర్ కోసం మీరు అక్కడ చెప్పడం బట్టి ఆ వ్యక్తి ఆటోమేటిక్గా అప్పటి వరకు ఉన్న అట్మాస్ఫియర్ని కొంచెం చేంజ్ చేయగలడు. తను ఎలా పడితే అలాగ లుంగి పంచులతోటి వాటితో కూర్చోకుండా కొంచెం రెడీ అయ్యి కూర్చుంటాడు. మనం ఏం చేస్తున్నాం, లోపల తీసుకెళ్ళిపోవడం, బ్యాగ్ పెట్టుకుని అక్కడ సరే మాట్లాడుకోండి అంతే. చాలా తప్పది. ఎప్పటికీ కూడా రిజల్ట్ రాదు. ఎస్ సార్ నో. హలో. Yes, Guruji. ఎస్ గురుజీ. అలాగే అసలు ఎడిఫికేషన్ ఎందుకు ముఖ్యం సార్? ఎడిఫికేషన్ అంటున్నారు, ఎందుకు చేయాలండి? చాలా మంది అంటారు వై ఎడిఫికేషన్ ఈస్ నెససరీ. సో ఎందుకోసం అంటే పరిచయాలు అడ్డుగోడలను దాటడానికే, అంటే ఓవర్కమ్స్ ద ఫ్యామిలారిటీ బ్యారియర్. అంటే మనకి ఏదైతే పరిచయాలు ఉంటాయి లేదా వాటి అడ్డుగోడలను దాటడం కోసం. సో ఏంటి అసలు, మీ స్నేహితులు లేదా బంధువులకు మీ గురించి బాగా తెలుసా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు అనుకుందాం, ఇప్పుడు కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. సో కార్తిక్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఒక ప్రాస్పెక్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఉదాహరణకి వర్మ సార్ని తీసుకెళ్లారు. హలో, వర్మ సార్ని ఏదైతే ఉందో కార్తిక్ సార్ ఒక అప్లైన్గా ఒక ప్రాస్పెక్ట్ దగ్గర తీసుకెళ్లారు. సో ఎగ్జాంపుల్ ఒక లేడీ దగ్గరికి, అరుణానో ఒక లేడీ దగ్గరికి తీసుకెళ్లారు ఉదాహరణకి. సో పరిచయం తెలుసు. ఇప్పుడు వర్మ సార్కి అరుణ మేడంకి ఏమైనా పరిచయం ఉందా? హలో, ఉందా? No. లేదు. సో వాళ్ళిద్దరికీ ఏదైతుందో పరిచయం ఏదైతుందో మధ్యలో ఒక అడ్డుగోడ ఉంటుంది. ఆ అడ్డుగోడను తొలగించడం కోసం ఏం చేస్తారంటే, మీ స్నేహితులు లేదా బంధువులకి మీ గురించి బాగా తెలుసు కాబట్టి మీరు కొత్తగా బిజినెస్ ప్రారంభించినప్పుడు వారి మిమ్మల్ని ఒక బిజినెస్ ఎక్స్పర్ట్గా చూడలేకపోవచ్చు. చూస్తారా? ఇప్పుడు కార్తీక్ సార్ని ఏదైతే ఉందో అరుణ మేడం కొంచెం బిజినెస్ ఎక్స్పర్ట్గా చూస్తారా? హలో, లెజన్స్ రెస్పాండ్ అవ్వను కొంచెం. నో గురుజీ. చూడరు, ఎక్స్పర్ట్గా చూడరు. సో అలాంటప్పుడు ఏంటి, బదిలీ చేయడానికి అంటే ట్రాన్స్ఫర్, ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ట్రస్ట్ని రెస్పెక్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మీ ప్రాస్పెక్ట్కి మీ మీద నమ్మకం ఉంటుంది, కానీ మీ బిజినెస్ పార్ట్నర్ తెలియదు. తెలుసా? వర్మ సార్ ఎవరైనా తెలుసా అరుణ మేడంకి? తెలియదు. నో గురుజీ. మీ పార్ట్నర్ని అంటే గొప్పగా పరిచయం చేసినప్పుడు ఆ నమ్మకం మీ పార్ట్నర్ పైకి బదిలీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు చెప్పడం బట్టే ఆ నమ్మకం, రెస్పెక్ట్ రెండు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎప్పుడు కార్తిక్ సార్ ఏదైతుందో అరుణ మేడంకి వర్మ సార్ కోసం చెప్పినప్పుడే. సో అయితే థర్డ్ పార్టీ క్రెడిబిలిటీ అంటే ఒక విజయవంతమైన వ్యక్తి మాట్లాడుతున్నారని ప్రాస్పెక్ట్ నమ్మితే వారి మధ్యలో అడ్డుపడకుండా ప్లాన్ను పూర్తిగా వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే థర్డ్ పార్టీ కోసం చెప్పినప్పుడే, ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎవరైతే ప్రాస్పెక్టివ్ ప్లస్ మెంటర్ని అప్లైన్ని మీరు ఎడిఫై చేసినప్పుడు ఆ వ్యక్తి చెప్పే ఒక ప్లాన్ని 100% పూర్తిగా రిసీవ్ చేసుకుంటాడు. హలో, ఎస్ ఆర్ నో. ఎస్ గురుజీ. సో అలాగే అసలు ఎడిఫికేషన్ అసలు ఎడిఫికేషన్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఉంటుందండి, స్ట్రక్చర్. ఇక్కడ మీకు స్ట్రక్చర్ కనబడుతుందా? హలో, ఇక్కడ ఒక స్ట్రక్చర్ కనబడుతుందా మీకు? Yes, Guruji. ఎస్ గురుజీ. సో ఈ ట్రయాంగిల్ లోనే ఎడిఫికేషన్ మొత్తం అంతా ఉంటుంది. సో అయితే ఇది 3 కోణాల బంధం లాంటిది. ఫస్ట్ మీరు అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ రెడ్డి సారు. సో ఇక్కడ ఎవరు ప్రాస్పెక్ట్ అరుణ మేడం, ఇక్కడ మీ అప్లైన్ ఎవరైతే వర్మ సార్. సో ఈ మూడిట్లకి మధ్యలో ఏం బిల్డ్ అవ్వాలి ఏంటి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాస్పెక్ట్తో నమ్మకం ఉంటుంది. ఎవరికెవరికి నమ్మకం ఉంటుంది? అరుణ మేడంకి, కార్తిక్ సార్కి నమ్మకం ఉంటుందా లేదా వాళ్ళిద్దరికీ?
ఎందుకని ఒకరికొకరు తెలుసు కాబట్టి. సో అలాగే ప్రాస్పెక్ట్, వీరికి మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరో తెలియదు, తెలుసా? తెలియదు. నో ఈ అరుణ మేడంకి ఎవరైతే వర్మ సార్ ఎవరో తెలుసా? తెలియదు. సో ఎక్స్పర్ట్ అంటే better. వీరికి బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. వర్మ సార్కి ఏదైతే ఉందో బిజినెస్ నాలెడ్జ్ ఉంటుందా లేదా? సో ఇక్కడ ఏదైతే ఉందో ప్రాస్పెక్ట్కి, నెక్స్ట్ కార్తిక్ సార్కి ఏదైతే ఉందో ట్రస్ట్ ఉంటుంది రిలేషన్షిప్ ద్వారా, వాళ్ళిద్దరి మధ్యలో నమ్మకం ఉంటుంది. కానీ ఎవరైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో అలాగే ఎక్స్పర్ట్ అప్లైన్ ఉన్నారో అంటే వర్మ సార్కి అరుణ మేడంకి రెస్పెక్ట్ బై ఎడిఫికేషన్ ద్వారా రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. మీరు ఎడిఫికేషన్ చేయలేనప్పుడు రెస్పెక్ట్ క్రియేట్ అవ్వదు. సో అలాగే ఏదైతే ఉందో ఎక్స్పర్ట్కి అండ్ కార్తిక్ సార్కి ఏంటి ఎడిఫికేషన్, సక్సెస్ఫుల్, నాలెడ్జబుల్, హెల్ప్ఫుల్, ఫన్. అయితే మీరు ప్రాస్పెక్ట్ మీ మెంటర్ గురించి గొప్పగా చెప్పడం ద్వారా వారిద్దరి మధ్య గౌరవాన్ని పెంచుతారు. ప్లాన్ ముగిసిన తర్వాత మీ మెంటర్ని మళ్ళీ మీ గురించి ప్రాస్పెక్ట్ ముందు గొప్పగా చెప్తారు. హలో, దీన్నే రివర్స్ ఎడిఫికేషన్ అంటారు. దీనివల్ల మీ ప్రాస్పెక్ట్ దృష్టిలో మీ విలువ కూడా బాగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ప్రాస్పెక్ట్ ముందు మీ మెంటర్ కోసం, మీ అప్లైన్ కోసం చెప్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ అప్లైన్ ఏం చేస్తాడంటే మీకోసం గొప్పగా చెప్తాడు. సో ఇక్కడ వర్మ సార్ ఏదైతే ఉందో కార్తిక్ సార్ కోసం, అరుణ మేడం ముందు ఇలాంటి వ్యక్తి నా టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అండి. ఈరోజు బెస్ట్గా టీం వర్క్ చేస్తున్నారు. ఈరోజు మంచి సక్సెస్, ఏం చెప్పినా కూడా ఆ క్రమం తప్పగా ప్రతిదీ కూడా వాల్యూతో వర్క్ చేస్తారు. అలాంటి పర్సన్ ఈరోజు మీకు ఈ ప్లాన్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తి దగ్గర మీరు జాయిన్ అయితే 100% మీరు మీ లైఫ్ని మీరు చూసుకోలేదు అని మీ మెంటర్ ఏదైతే ఉందో మీకోసం హైలైట్ చేస్తారు. ఇలా ఎప్పుడైతే మనం ఇలా కంప్లీట్ చేస్తామో దాన్నే పర్ఫెక్ట్గా అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే అప్లైన్ ఎడిఫికేషన్ చేశారు కదా అని చెప్పి, ఇప్పుడు కార్తిక్ సార్ వర్మ సార్ని ఎడిఫికేషన్ చేశారు కదా అని చెప్పి వర్మ సార్ కార్తిక్ సార్ కోసం ఏం చెప్పలేదు అనుకోండి, అది కంప్లీట్ అవ్వదు, రిజల్ట్ రాదు. చాలామంది ఎడిఫికేషన్ చేస్తుంటే అప్లైన్ చెప్పి తోపు తురుమని చెప్పి ఫీల్ అయిపోతాడు. నేను తోపు తురుమని చెప్పి అలా ఫీల్ అయిపోయినప్పుడు పెద్దగా రిజల్ట్ రాదు. హలో, మీరు అక్కడ ఏదైతే ఉందో మిమ్మల్ని అలాగైతే హైలైట్ చేశారో మీరు కూడా మీ డౌన్ లైన్ హైలైట్ చేయాలి. ఎస్ ఆర్ నో? మీ డౌన్ లైన్ హైలైట్ చేయలేదనుకోండి మీ బిజినెస్ పెద్దగా రన్ అవ్వదు. నేను అప్లైన్ కదా, నేను నా డౌన్ లైన్ ఎందుకు నేను ఎడిఫికేషన్ చేయాలి, నా డౌన్ లైన్ కోసం నేను ఎందుకు గొప్పగా చెప్పాలి అని ఎప్పుడు అనుకోకూడదు. చాలామంది ఇదే చేస్తారు, మిస్టేక్ చేసేది చాలామంది ఇదే. నేను అప్లైన్ పొజిషన్లో ఉన్నాను కదా, నేను నా డౌన్ లైన్ కోసం ఎందుకు చెప్పాలి, నా లెవెల్ ఏంటి అని చాలామంది ఆలోచించేస్తారు. ఇలా ఎప్పుడు చేయకూడదు. అక్కడ ట్రయాంగిల్ కంప్లీట్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? హలో, అర్థమైందా లెజెండ్స్? ఎస్ గురుజీ. సో అలాగే అయితే ఎడిఫికేషన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, సో చాలా ఇంపార్టెంట్ లెజెండ్స్. ఎడిఫికేషన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే నిజాలు మాత్రమే చెప్పాలి. మీరు గొప్పగా చెప్పమన్నారు కదా అని చెప్పి లేనిపోని అన్ని క్రియేట్ చేయకూడదు. ఆ వ్యక్తి ఎంత సంపాదిస్తున్నా అంత చెప్పండి, ఎంత వారం హైయెస్ట్ ఇన్కమ్ అదే చెప్పండి. హలో, ఎంత సంపాదిస్తున్నాడో ఏం తీసుకున్నా అవే చెప్పండి, అంతే తప్ప లేనిపోని ఏమి చెప్పద్దు. అలాంటి టైంకి లేనిపోని మీరు అప్పుడప్పుడు చెప్పేస్తే అనవసరంగా ఏదైతే ఆ టైంకి ఏదో వర్కౌట్ అవ్వచ్చు, కానీ రేపు అనేది తెలిసింది అనుకోండి ఎంత ఫ్రాడ్ బిజినెస్ అనుకుంటారు. హలో, ఎస్ ఆర్ నో? సో మీ అప్లైన్ సాధించిన నిజమైన విజయాలు, వారి లీడర్షిప్ మరియు వారు ఎంతమందికి సహాయం చేశారనే విషయాలు మాత్రమే చెప్పండి. ఎస్ ఆర్ నో? సో అతిగా ఊహించి చెప్పకండి. నో ఓవర్ హైప్. లేని విషయాల్ని ఉన్నట్లుగా అతిగా చెప్తే ప్రాస్పెక్ట్కి అనుమానం వచ్చే నమ్మకం పోతుంది. ఎస్ ఆర్ నో? సో నన్ను కూడా ఒకసారి ఏదైతే ఉందో, సో ఒక పర్సన్ తీసుకెళ్లారన్నమాట నన్ను ఒకసారి స్టార్టింగ్లో అనమాట, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. ఒక వ్యక్తి ఏకంగా నేను ఏదైతుందో గవర్నమెంట్ షాప్ ఏదైతుందో వచ్చిందని ఏదైతుందో నేను వెళ్ళకుండా దాన్ని రిజైన్ చేశాను. కానీ నేను చెప్పింది ఏదైతే ఉందో, నేను చెప్పిన గవర్నమెంట్ జాబ్ వేరు, ఆయన చెప్పింది ఏకంగా ఎస్బీఐలో జాబ్ అండి ఏకంగా అయింది. సో జాబ్ వదిలేసి కంప్లీట్గా బిజినెస్ని ఫుల్ టైం చేస్తున్నారని చెప్పాను. నేను కొత్త వ్యక్తి ముందు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంక నేనేం చెప్పుకోవాలి, నాకు టెన్షన్ వస్తుంది. హలో, ఎందుకంటే లేనిది చెప్పేస్తే అప్పుడు అక్కడ ఎదుటి వ్యక్తి ఇలా అడిగాడు అనుకోండి, నేను ఏం చెప్పాలి, ఏ ప్రూఫ్ చూపించాలి? అప్పుడు నాకు స్లమ్ క్లియరెన్స్ బోర్డులో వచ్చిన దానికోసం నా దగ్గర ప్రూఫ్ ఉంది,
హలో, కానీ ఎస్బీఐలో జాబ్ కోసం నా దగ్గర అక్కడ ప్రూఫ్ ఉందా? ఇమీడియట్ గా వ్యక్తి అడిగితే నేను ఏం చెప్పాలి? సో ఎవరు చేసుకోండి. లేని పోని ఎప్పుడు చెప్పకూడదు. అలాగే కంపెనీని కూడా ఎడిఫై చేయాలి. కంపెనీని కూడా ఎడిఫై కేవలం వ్యక్తులనే కాకుండా మీ కంపెనీ మేనేజ్మెంట్ ఏంటి, ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, మరియు ట్రైనింగ్ సిస్టమ్, మనకు ఒక సిస్టమ్ ఉందా లేదా, దాని గురించి కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా మాట్లాడాలి. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. చాలా మంది కంపెనీ ఇంత 25 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా కూడా నెగిటివ్గా మాట్లాడతారు. కంపెనీలో ఎటు మొత్తం ఇలాగ ఇన్కమ్ సరిపోదు, ఇలాగా ఒక సైడే ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చేస్తే బాగుంది కదా, ఇలాంటి డిఫరెంట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. హలో, Yes, గురుజీ. ఇలా ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడకూడదు. అలాగే ట్రైనింగ్ సిస్టమ్, ఏదైతే సిస్టమ్ ఉందో ఈరోజు ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు కంపెనీ రన్ అవుతుందంటే సిస్టమ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఈరోజు ఆ సిస్టమే లేకుండా చాలా కంపెనీస్ పోయాయి. సో అలాంటి సిస్టమ్ ఎంత డిజైన్ చేశారు, ఈరోజు ఇలాంటి సిస్టమ్ ఉన్న బట్టి ఎంతమంది దీన్ని యూజ్ చేసుకొని ఎంతమంది సక్సెస్ అయ్యారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాలి. ట్రైనింగ్ ఏదైనా విషయం ఏదైతే ఉందో ట్రైనింగ్ కోసం నెగిటివ్ చెప్తారు చాలా మంది. ఏముండదు, వచ్చే ప్రతి వారం అదే కదా. అరే కొత్త వ్యక్తికి కూడా ఏదైతే ఉందో ట్రైనింగ్ ఫస్ట్ టైం అవుతుంది, పోలే 2వ సార్లు 3 సార్లు. మీ టీం మెంబర్కి ఎప్పుడు కూడా ట్రైనింగ్ సిస్టమ్ కోసం ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. సార్ నో అర్థమైందా లెసన్స్? ఎడిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే నిజాలు మాత్రమే మాట్లాడండి మీ అప్లయన్స్ కోసం. అలాగే ఊహించి మాత్రం ఎప్పుడు చెప్పకండి అతిగాన. అలాగే కంపెనీని కూడా ఎడిఫై చేయండి. సార్ నో. సో అయితే నాట్ షేరింగ్ దేర్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. మీ గురించి ఎక్కువగా స్టోరీ షేర్ చేయకూడదు. చాలా మంది వెళ్ళి వాళ్ళ కోసం సెల్ఫ్ డబ్బా కొట్టేస్తారు. సెల్ఫ్ డబ్బా అనమాట. ఎప్పుడు కోసం ప్రాస్పెక్ట్ దగ్గర మీకోసం మీరు ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు ఎక్కువ. మీ మెంటర్ని మీ అప్లైని తీసుకెళ్ళినప్పుడు ఆయన కోసమే మాట్లాడాలి. ఆయన మీకోసం ఆటోమేటిక్గా చెప్తారు. నో. సో అయితే చాలా మందికి ఎడిఫికేషన్ చేయడం ఎలాగ ఏంటి ఆ ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మీరు ఫాలో అయితే ఎడిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఏంటి ఆ ఫార్ములా? వేర్ దే ఆర్ బిఫోర్ షేప్ షాప్. ఇప్పుడు ఏదైనా ఒక మెంటర్ని తీసుకెళ్తారు లేదా మీరు? హలో, Yes, గురుజీ. ఒక మెంటర్ని కానీ ఒక అప్లైన్ కానీ తీసుకెళ్తారు లేదా? తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఏ ప్యాటర్న్లో మనం చెప్పాలి అని చూసుకుంటే వేర్ దే ఆర్ బిఫోర్ షేప్ షాప్. షేప్ షాప్లో చేరడానికి ముందు వారి పరిస్థితి ఏమిటి? బిఫోర్ షేప్ షాప్ వాళ్ళు ఏం చేసేవారు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత హౌ డిడ్ దే కమ్ అక్రాస్ షేప్ షాప్, వారికి షేప్ షాప్ గురించి ఎలా తెలిసింది? హలో, వాళ్ళకి షేప్ షాప్ కోసం ఎలా తెలిసింది? అలాగే షేప్ షాప్లో వారు ఎలాంటి విజయాన్ని సాధించారు, ఇందులో ఏదైతే ఉందో వాళ్ళు ఏ అచీవ్మెంట్స్ తీసుకున్నారు, షేప్ షాప్ తర్వాత వారి జీవితం ఎలా ఉంది, షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు, అలాగే అతను ఎంతమందికి సహాయం చేశారు. ఈ 5 పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తి కోసం చెప్పాలి. హలో, సార్ నో. Yes, గురుజీ. సో Yes, ఎలా గురూజీ. చెప్పాలి, వాళ్ళ కోసం ఒక విధంగా ఎలా చెప్పాలి ఏంటి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇప్పుడు వెంకట మహర్షి ఉన్నారు. సో వెంకట మహర్షి కోసం మనం ఏదైతే ఉందో ఒక వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కోసం మనం ఎలాగేం చెప్పాలి? మెంటర్ కోసం షేప్ షాప్లో చేరడానికి ముందు వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెంకట గురూజీ బిఫోర్ ఏంటి? గురుజీ పక్కన. సో సిఆర్పిఎఫ్లో ఒక హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేశారు ఆయన. సో అయితే వాళ్ళకి ఎవరైతే ఒక అన్నోన్ పర్సన్ ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ, ఏదైతే ఒక కాలేజ్లో ఒక ప్రిన్సిపల్ ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈరోజు ఈ షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత ఈరోజు 4.5 yearsలోనే ఈరోజు ఓవరాల్గా 8,000+ టీం, ఈరోజు 12,000 మంది టీంని లీడ్ చేస్తూ ఈరోజు తక్కువ టైంలో ఈరోజు బిజినెస్లో 790 daysలోనే డైమండ్ షిప్ కంప్లీట్ చేసుకొని ఈరోజు 12 ఫారిన్ కంట్రీస్ వెళ్ళి ఈరోజు టోటల్గా నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్, సో ఐఫోన్ మొబైల్స్ అవ్వచ్చు, సో యాపిల్ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, సో ఓన్గా 14.5 lakhs కార్ అవ్వచ్చు, ఈరోజు మంచి అచీవ్మెంట్స్, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ లీడ్ చేస్తున్నారు. సో అదే కాకుండా ఈరోజు 12,000 మందికి ఆపర్చునిటీ ఇచ్చారని చెప్పి ఇలాగా కంప్లీట్ చేయాలి. ఇలా ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి కోసం చెప్తారో ఆటోమేటిక్గా కొత్త వ్యక్తికి ఏమనిపిస్తుంది? హలో, ఏమనిపిస్తుంది? Yes, గురూజీ.
అప్పుడు ఆటోమేటిక్గా కొత్త వ్యక్తికి బాబాయ్ ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ నా దగ్గరికి వచ్చారా, బాబాయ్ ఇలాంటి వ్యక్తి దగ్గర టైం దొరకడం అంటే చాలా కష్టం, అయితే నాకు అదృష్టమే కదా అని చెప్పి ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఏం చెప్పినా కూడా వింటాడంట. ఎస్ సార్, ఇలాగ కంప్లీట్ చేయాలి సార్. మరి ఇలాగ వెంకట గురుజీది అయితే పెద్ద టీం ఉంది కాబట్టి ఆయన కోసం చెప్పగలం, చాలా మంది పెద్ద టీం ఉన్న వ్యక్తులకి అయితేనే చెప్పగలం, చిన్న టీం పెద్ద మ్యాటర్ ఏం కాదు అనుకుంటూ ఉంటారు. హలో, చాలా తప్పదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన అండర్లో ఇద్దరే ఉన్నారు. హలో, తన అండర్లో ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి తీసుకెళ్లారు, ఇమీడియట్ అప్లైనే తీసుకెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ సార్ ఉన్నారు ఇక్కడ. సతీష్ సార్ డౌన్లో ఏదైతే ఉందో, సో ఇద్దరు పర్సన్సే ఉన్నారు. ఉదాహరణకి దేవి గోవింద్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవి గోవింద్ గారు ఏం చేశారు, ఒక ప్రాస్పెక్ట్ దగ్గర తీసుకెళ్లారు. సో సతీష్ సార్ కోసం బిఫోర్ ఏం చేసేవారు, ఒక స్టీల్ ప్లాంట్లో JSW స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసేవారు. సో ఈ రోజు ఒక పర్సన్ ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది. ఈ బిజినెస్లో ఈరోజు ఆయన ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చి ఈరోజు వారిద్దరిని కూడా సక్సెస్ఫుల్ లైఫ్లో లీడ్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు టైం ఇవ్వడం దొరికింది అని చెప్పాలి. హలో, మన ఇద్దరు అనే విషయాన్ని హైలైట్ చేయాలి. ఇద్దరు అన్నదానికి ఇద్దరు వ్యక్తులకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి వారిద్దరిని కూడా సక్సెస్ దారులు నడిపిస్తున్నారు అన్నదానికి తేడా ఉందా లేదా? Yes, yes. ఇద్దరికి ఇచ్చారు, ఎస్ గురుజీ. బ్రో చాలా తేడా ఉంటుంది. ఎస్ ఆర్నో, ఇలాగ మనం హైలైట్ చేయాలి. ఎస్ ఆర్నో, లేని విషయాన్ని ఏం చెప్పాను నేను అక్కడ, No good. ఉన్న విషయాన్ని హైలైట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు మూవీస్లో మనం అది చూస్తూ ఉంటాం లేదా, హీరోని ఎంత హైలైట్ చేస్తారు లేదా, చేస్తారో చేయరా? ఏ హీరోని ఎందుకు ఎంత హైప్ చేస్తారు, కామన్గా చూపించవచ్చు కదా. సో చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఇందులో ఒక వ్యక్తి కోసం ఎంత హైలైట్ చేసి మాట్లాడుతున్నారు, ఉన్న విషయాన్ని ఎంత హైలైట్గా మాట్లాడుతున్నారు. చెప్పేటప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉండాలి, ఏదో డల్గా ఏదో చెప్పకూడదు, ఎక్సైట్మెంట్తో చెప్పాలి. ఎస్ సార్, చూడండి ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్న వీడియో అది. Yes. సో ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళ అబ్బాయి కోసం తండ్రి ఒక అబ్బాయి కోసం వాళ్ళ అబ్బాయి కోసం హైలైట్ చేయడం చూడండి. ఉన్న విషయాన్ని ఎంత బాగా హైలైట్ చేశారో చూడండి ఇక్కడ. వాళ్ళ అబ్బాయి కోసం కృష్ణ మనోహర్ IPS అని చెప్పేచ్చు కదా సింపుల్గానే. మామూలుగా ఏదైతుందో మీ అబ్బాయి ఏంటి ఎవరు ఏంటి అని అడిగితే కృష్ణ మనోహర్ IPS అని చెప్పేచ్చు కదా మామూలుగానే. దానికి దీనికి పవర్లు అంత తేడా ఉంది. ఎందుకు అంతలాగా అంత ఎక్సైట్మెంట్తో ఎందుకు చెప్పాలి అంటే అలా చెప్పినప్పుడే హైలైట్ అవుతుంది. అక్కడ చెప్పి అన్నీ కూడా ట్రూత్ చెప్పారు. అక్కడ వాళ్ళ అబ్బాయి ఏం అచీవ్మెంట్ చేశారు ఏంటంటే మిషన్ అయ్యే మాట్లాడారు, అక్కడ దాన్ని హైలైట్ చేశారు. మామూలుగా చెప్పారంటే కృష్ణ మనోహర్ IPS బ్యాచ్ నెంబర్ ఇది, డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయ్యాడు, ఇలా మాట్లాడడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎస్ సార్, హలో, క్వశ్చన్ లో కూడా అలా చెప్పాడు. ఎస్ గురుజీ. ఇలా చెప్పినప్పుడే ఎప్పుడైతే మీరు నిజాలు చెప్తారో చూసారా, నిజం చెప్పినప్పుడే ధైర్యం కూడా క్రియేట్ అవుతుంది. అబద్ధం చెప్పేస్తే దొరికేస్తాడు. ఎస్ సార్. సో ఇంకొక వీడియో కూడా క్లారిఫికేషన్. శత్రుముఖం నుంచి కాపాడిన దేవుట్లా నిన్ను కొలిచేలోపు నన్ను బంధించడానికి వచ్చానంటున్నావు. అసలెవరు నువ్వు? కోపంలో తీపి కబురు కూడా చేదుగానే వినిపిస్తుంది యువరాణి. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? మీ కోపం చెలారేక మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత. రాజమాత శివగామిదేవి ముద్దు బిడ్డ. ప్రపంచాన్నే గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరు. అమరేంద్ర బాహుబలి. చూడండి, అప్పటి వరకు ఏదవుతుందో ప్రభాస్ ఎవరో తెలీదు, కామన్గా చూసుకున్నారు. అప్పటి వరకు ఏ రెస్పెక్ట్ లేదు. కానీ ఎప్పుడైతే కట్టప్ప అక్కడ ఏదైతే ఉందో అమరేంద్ర బాహుబలిని మామూలుగా చెప్పేచ్చు కదా ఎవరని అడిగితే. తను సాధించిన విజయాలు,
ఎవరు ఏంటి అనేది విషయం చెప్పడం బట్టి అక్కడ ఉన్న అందరికీ కూడా రెస్పెక్ట్ దొరికిందా, రెస్పెక్ట్ ఇచ్చారు లేదా ఆ వ్యక్తికి? ఎస్ సార్ నో? అలాగే మీ ప్రాస్పెక్ట్, మీ ఎవరైతే ప్రాస్పెక్ట్ ముందు మెంటర్ కోసం అప్లైన్ కోసం ఇలాగా చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎస్ సార్ నో? అర్థమైందా లెజెండ్స్? సో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్కి అంత పవర్ ఉంటుంది. సో అయితే ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ లెస్ అనేది ఏంటంటే చూసుకుంటే చాలామంది టాకింగ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఒక వ్యక్తి ప్రాస్పెక్ట్ ముందు ఏదవుతుందో మధ్యలో ఎవరైతే తీసుకెళ్తారో నియరెస్ట్ పర్సన్, రిఫరెన్స్ పర్సన్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అక్కడ మెంటర్ మాట్లాడేది చాలా తక్కువ, అప్లైన్ మాట్లాడేది చాలా తక్కువ, కానీ మధ్యలో మాత్రం ఈ వ్యక్తి మాత్రం తెగ మాట్లాడేస్తాడు. ఎప్పుడు ఒక విషయం చెప్తున్నా లెజెన్స్, అక్కడ అప్లైన్ ఏదైతే ఉన్నారో అప్లైన్ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు. అప్లైన్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఇది ఉండాలి, ఇది మాత్రమే పనిచేయాలి. హలో, చెవులు మాత్రమే పనిచేయాలి, నోరు పని చేయకూడదు. చాలా మంది అప్లైన్ మాట్లాడుతున్నప్పుడు గురుజీ ఆ వీడియో చూపించండి, గురుజీ అవి చూపించండి. అప్లైన్కి తెలుసు ఎక్కడ చూపించాలి ఏంటి మొత్తం అంతా తెలుసు. ఇది చెప్పేస్తాడు వెనకాల నుంచి. ఇక్కడ అప్లై ఫాలోఅప్ చేస్తున్న టైంలో చెప్పేస్తాడు, గురుజీ అవి చూపించండి. అది కాదండి ఆ వీడియో వద్దు, ఇంకో వీడియో. ఇలా చెప్పకూడదు. అప్లైన్కి తెలుసా లేదా సిచ్యువేషన్ తగ్గట్టు ఏ వీడియో చూపించాలి, ఏ చెక్ చూపించాలి, ఏ ఫోటో చూపించాలనే విషయం ఎదురు వ్యక్తిని బట్టే కదా అప్లైన్ డిసైడ్ అవుతారు ఆల్రెడీ. ఈ వెనకాల నుంచి గైడ్ ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు ఏమనుకుంటాడు, అప్పుడు ప్రాస్పెక్ట్ ఏమనుకుంటాడు, అప్పుడు ఈ వ్యక్తికి ఏం తెలియదేమో అని మా ఊరే చెప్పలేమో. సో ట్రై టు కన్విన్స్ విత్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ అబౌట్ కంపెనీ. సో ఇక్కడ దేని గురించి మనం చూడాలంటే ఏదైతే ఉందో ఉత్పత్తులు, సమాచారం మరియు కంపెనీ గురించి వాస్తవాలతో ఒప్పించడానికి ప్రయత్నించాలి. దేని గురించి ఏం చెప్పాలి మనం, ఏ విధంగా కన్విన్స్ చేయాలంటే అయితే కంపెనీ గురించి ఫ్యాక్ట్స్ చెప్పాలి, అలాగే ప్రొడక్ట్స్ కోసం ఇన్ఫర్మేషన్ చెప్పి కన్విన్స్ చేయాలి. మీ జాబ్ ఏంటంటే ఎవరైతే ఉన్నారో ప్రాస్పెక్ట్కి మెంటర్కి మధ్యలో మీరు ఎవరైతే ఉన్నారో రిఫరెన్స్ పర్సన్, వాళ్ళ యొక్క జాబ్ ఏంటంటే యువర్ జాబ్ ఈస్ టు బ్రిడ్జ్ యువర్ ప్రాస్పెక్ట్ విత్ సమ్వన్. మీ కాబోయే కస్టమర్ను మరియు మరొకరిని కలపడమే మీ పని. మీ పని ఏంటి, ఒక బ్రిడ్జ్గా వాళ్ళిద్దరిని కలపడం మీ పని. అంతేగాని మధ్యలో ఎంటర్ అయిపోయి బ్రిడ్జ్ని విడగొట్టే విషయంలో ఉండకూడదు. ప్రాస్పెక్ట్ని మెంటర్ని కలపడమే మీ పని మధ్యలో, అంతే. మీ పనే ఉండదు కదా. ఎస్ ఆర్ నో? రైజ్ యువర్ ప్రాస్పెక్ట్స్ క్యూరియాసిటీ అండ్ అటెన్షన్. మీ కాబోయే కస్టమర్ యొక్క ఉత్సుకతను మరియు శ్రద్ధను పెంచండి. అలా ఎప్పుడైతే మీరు చెప్తారో మీ పని ఏంటంటే ప్రాస్పెక్ట్ ఉంటారు లేదా వాళ్ళ యొక్క అటెన్షన్ పెంచాలి మనం. ఎస్ ఆర్ నో? నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ ప్రొఫెషన్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మానవ సంబంధాల వృత్తి, అంతేనా? ఇది ఒక ప్రొఫెషన్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ప్రొఫెషన్. ఏంటి? హ్యూమన్ కనెక్షన్స్. మనం ఏం చేస్తున్నాం? కలుపుతున్నాం. హలో, జనాలు కలుపుతున్నాం. చాలా మంది మీరు చెప్పొచ్చు, క్లారిటీగా చెప్పొచ్చు, ఇది ఏదైతే ఉందో విడగొట్టేసేది, దూర్చేసేది అయ్యి కాదండి, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తిని కలిపే బిజినెస్ అండి ఇది అని చెప్పాలి. చాలా చోట్ల విడదీస్తారు. విడదీయడమే ఒక ప్రొఫెషన్. ఎస్ సార్ నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ ఏదైతే ఉందో ఒక మీటింగ్ జరిగింది అనుకోండి, రాజకీయం ఏదైతే ఉందో మీటింగ్లు జరిగాయి అనుకోండి, ఆ పార్టీ వ్యక్తులే రావాలి, ఇంకో పార్టీ వాళ్ళు రావడానికి ఉంటుందా? హలో, వేరే ఇప్పుడు ఏదైనా అనుకోండి, వేరే మీటింగ్స్ జరిగాయి అనుకోండి, ఓన్లీ ఆ మీటింగ్ సంబంధించిన ఉన్న వ్యక్తులు వాళ్ళని బయట వేరే పర్సన్స్ రప్పించడానికి ఉండదు. కానీ మన బిజినెస్ కలిపే బిజినెస్, ప్రౌడ్గా చేయొచ్చు. సో అలాగే పీపుల్ డోంట్ జాయిన్ బిజినెస్, పీపుల్ జాయిన్ పీపుల్. ప్రజలు వ్యాపారాల్లో చేరరు, ప్రజల మనుషులతో కలుస్తారు. హలో, ఏంటి?
చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్రజలు వ్యాపారాల్లో చేరరు, ప్రజలు మనుషులతో కలుస్తారు. అంతేనా? మన మనుషులతోనే కలుస్తున్నాం. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గానా. సో అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎందువలన చేయాలి, ఏంటి చేయడం వల్ల ఎంత లాభం ఉంటుంది అనే విషయం క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాకు వచ్చి ద గ్రేట్ ఛాన్స్ ఇచ్చినందుకు, సబ్జెక్ట్ చెప్పేందుకు థ్యాంక్ యూ సో మచ్ మాకు వచ్చి. శ్రీరామ్ గురించి you. ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు గురించి. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో ఈరోజు జూమ్ పైన ఉన్న ప్రతి వ్యక్తికి కూడా బెస్ట్ నాలెడ్జ్ ఇచ్చారు గురుజీ. సో లెజెండ్స్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మరి శ్రీరామ్ గురుజీ ప్రతి వ్యక్తి థ్యాంక్స్ చెప్పుకుందాం మరి. థ్యాంక్ యూ గురుజీ, మంచి సబ్జెక్ట్ మాకు మా టీంకి అందించడం ధన్యవాదాలండి. Thank you so much. థ్యాంక్ యూ గురుజీ. సో చాలా మంది వ్యక్తులకి డౌట్ ఉండేది, ఎలా చేయాలి, ఏంటి ఎడిఫై ఎలా చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు. జూమ్ పైన కూడా చాలా మంది న్యూ పర్సన్స్ కూడా ప్రతి వ్యక్తికి వచ్చారు. చాలా మంది చాలా కొత్త ఫేస్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి చాలా బెస్ట్ విషయాలు అర్థమయ్యాయి. సో ఓన్లీ మనం వినడం కాదు, దానికి ఎప్పుడైతే మనం యాక్షన్ లో ప్రాసెస్ చేస్తామో అక్కడ మనకి బిజినెస్ అనేది రిజల్ట్ లో మారుతుంది. సేమ్ మిస్టేక్ ని మన మిస్టేక్ సో మనం 100% ఫీల్డ్ ఉపయోగించుకుంటే ఉంటుంది. లో ఎవరికి మిస్టేక్ చేస్తాను, ఇప్పుడు నెక్స్ట్ ఇలా సరిదిద్దుకున్నాను, ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి చెప్పాలనుకున్నాను అంటే ఒకసారి వాళ్ళందరికీ అన్మ్యూట్ అవుతుంది. సో లెసన్స్ ఒకటి ఓన్లీ అప్ అండ్ డౌన్ లైన్ కంపెనీ ప్రోడక్ట్స్ అనేది కాదు, ప్రతి సిస్టమ్ యాక్టివిటీని కూడా మీరు హైలైట్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా కో ట్రైనింగ్ ఉందనుకోండి, కో ట్రైనింగ్ కోసం హైలైట్ చేయాలి. లేదా కో ట్రైనింగ్ వచ్చే అక్కడ మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారు, ఎలా కాదు చెప్పండి. సో ఇలా చెప్తూ ఉంటారు చాలా మంది, కో ట్రైనింగ్ వచ్చే మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ పెడతారు, మనకేం పర్లేదు. ఇలా చెప్పడం బట్టి ఆ కో ట్రైనింగ్ ఏంటి, అసలు మధ్యాహ్నం భోజనం సంగతి ఏంటి, ఇక చేయాల్సింది హైలైట్. మధ్యాహ్నం భోజనం కోసం హైలైట్ చేస్తాడు, వచ్చే చీఫ్ గెస్ట్ కోసం హైలైట్ చేయడు, ఆ మీటింగ్లో జరిగే సబ్జెక్ట్ కోసం హైలైట్ చేయడు, మధ్యాహ్నం భోజనం కోసం హైలైట్ చేస్తాడు. గురుజీ వాళ్ళు అనుకుంటారు ఆ మధ్యాహ్నం భోజనం మా ఇంట్లో దొరకట్లేదు, ఎందుకు రావాలనుకుంటారు. దాని గురించి ఆ కంట్రిబ్యూషన్ చెప్తాడు. ఏంటి 200-300 రూపాయల కోసం ఆ భోజనం కోసం ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా బిర్యానీ ఏసీలో తినచ్చు అనుకుంటాడు. మీరు మీటింగ్లో జరిగే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఇచ్చే వ్యక్తి యొక్క గురించి మీరు చెప్పగలిగితే, ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకోవడం బట్టి ఈరోజు బిజినెస్లో మేము ఎలా నిలబడ్డామమ్మా, ఎంతోమంది ఆ ట్రైనింగ్ తీసుకుని ఈరోజు డిఫరెంట్ ఈరోజు లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి టైం ఇవ్వడం జరిగింది, ఇలా మనం చెప్పగలగాలి. సో దానికి చాలా ఎక్కువ యాక్చువల్లీ కంట్రిబ్యూషన్ మేమైతే ఎంత పే చేసాం, కానీ అలాంటిది ఇప్పుడు హ్యాపీగా జస్ట్ తక్కువ కంట్రిబ్యూషన్తో కండక్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇలా ఎప్పుడైతే చెప్తారో ఆ వ్యక్తి కూడా మీటింగ్ రావడానికి ఆలోచించుకుంటా మరీ వస్తాడు. ఎందుకు మీటింగ్లకు రప్పించలేకపోతున్నారంటే రీజన్ ఇదే, చెప్పే దాని విషయంలో ప్రతి దానికోసం మనం హైలైట్ చేయాలి. అలా హైలైట్ చేసినప్పుడే వ్యక్తి ఆటోమేటిక్గా వర్క్ చేస్తాడు. మనమేమో కలుస్తాం, ఒక అసోసియేట్ని కలవడం విషయంలో కూడా చాలా మంది కలుస్తారు, ఏదో హాయ్ బాయ్ అన్నట్టు చెప్పేసి వచ్చేస్తారు అంతే. చెయ్యండి బాగుంటుంది, అసోసియేట్ మీట్ అయినప్పుడు చెయ్యండి బాగుంటుందని ఉద్దేశంతో జాయిన్ అయ్యాడు. హలో, బాగుంటుందని ఉద్దేశంతో కదా జాయిన్ అయ్యాడు బిజినెస్లోకి. మరి నువ్వు వెళ్ళి తర్వాత చెప్పేది ఏంటి, చెయ్యి బాగుంటుంది ఇంకా అది చెప్పడం ఎందుకు? ఏం చెయ్యాలి అసలు, ఏం చేస్తే నీకు బిజినెస్లో రిజల్ట్ వస్తుంది అనే విషయం చెప్పాలి కలిసినప్పుడు. ఒక అసోసియేట్ మీట్ అయినప్పుడు ఒక డైమండ్ లీడర్తో మాట్లాడించాలి, కంపల్సరీ మాట్లాడించరు, అస్సలు మాట్లాడించరు, ఎన్నిసార్లు చెప్పినా కూడా మాట్లాడించరు. ఎందుకో మరి మాట్లాడించాలి. ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్తో మాట్లాడించినప్పుడే కొన్ని విషయాలు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మాట్లాడినప్పుడు మైండ్లోకి ఎక్కుతాయి, మనం చెప్పినప్పుడు మైండ్లోకి ఎక్కువ అవుతుంది. ఎస్ సార్ నో? సో ఎడ్యుకేషన్ అది సబ్జెక్ట్ చిన్నదే, కానీ దీని ఇంపాక్ట్ బిజినెస్ చాలా పెద్దది. ఎస్ సార్ నో? ఎస్. ఓకే, థ్యాంక్ యూ లెజెండ్స్.
లెజెండ్స్ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే లెజెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. క్లియర్ గురుజీ. బ్రేక్ అవుతుంది వాయిస్ కొంచెం. ఓకే లెజెండ్స్ ఈరోజు టుడే సబ్జెక్ట్ ఎవరికి ఏ విధంగా ఏ విషయాలు అనిపించింది, ఏం రిలైజ్ అయ్యారు, ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని, ఇప్పుడు ఇలా చేస్తాను, ఇలా మార్చుకుంటున్న విషయాలు, రిలైజ్ అయిన విషయాలు మాట్లాడచ్చు అనలైజ్ చేసి. చెప్పండి సురేష్ గారు. సో గురుజీ గుడ్ మార్నింగ్. జయహమ్మ గురుజీ. సో అయితే ఎంతవరకు మా అప్లైన్ కానీ ప్రాస్పెక్ట్ చేస్తాను కానీ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, చాలా తక్కువ లెవెల్లో చేసేవాడిని. సో నా డౌన్లర్ కూడా ఎవరైనా పట్టుకెళ్తే ప్రజలకు ప్రాస్పెక్ట్ నేను చెప్పి ఉండేవాడిని కానీ కొంత క్లారిటీగా చెప్పలేదు గురుజీ. సో ఎప్పుడైనా మనకి వాళ్ళు టైం ఇవ్వాలన్నా ఆ వ్యక్తి తాలూకు గ్రేట్నెస్ తెలియనా ప్రాస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ గురుజీ. సో నేను కంపల్సరీగా అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవసరం. గ్రేట్. చెప్పండి కార్తీక్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. ప్యానల్లో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు. నేను కూడా ఎడ్యుకేషన్ అనేది స్టార్టింగ్లో అప్లైన్ తీసుకెళ్ళినప్పుడు చేయలేదు మా గురుజీ. ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్ చెప్పారో నాకు ఎడ్యుకేషన్ అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంటో అర్థమైంది గురుజీ. కంపల్సరీ ఈసారి నా యాక్టివ్ అప్లైనర్ని తీసుకెళ్ళినప్పుడు ప్రాస్పెక్ట్ దగ్గర 100% ఎడ్యుకేషన్ చేస్తాను గురుజీ. అలాగే నా టీం డౌన్లైన్ కూడా నేను ఎడ్యుకేషన్ గురించి ఒక ఇంపార్టెన్స్ చెప్తాను గురుజీ. నేనైతే ఈరోజు బాగా క్లియర్గా అర్థం చేసుకున్నాను గురుజీ, ఎడ్యుకేషన్ ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ మన బిజినెస్లోనే కాదు బయట దాంట్లోని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకున్నాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ ప్యానల్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు. గ్రేట్ లెజెండ్. సో ఎడ్యుకేషన్ మనం ఫ్రైడే ట్రైనింగ్లో చిన్నదే పాయింట్ చూస్తాం. ఫ్రైడే ట్రైనింగ్లో ఏదైతే ఉందో చిన్నది, జస్ట్ అక్కడ అంత చెప్పడానికి ఉండదు. ఎస్ గురుజీ. చిన్న పాయింటే కానీ దాని మీద బేస్ అవుతుంది. సో ఒక హీరోని ఏదైతే ఉందో నేను ఇందాక వీడియోస్ చూపించాను, ఆ సీన్సే సినిమాని హైలైట్ చేసాయి. హలో, ఆ 2 సీన్స్ సినిమా హైలైట్ చేసే లేదా? అంటే మీరు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ అనమాట, మీ బిజినెస్ కి అంత హైలైట్ చేస్తాయి. ప్రసాద్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సార్ నేను కూడా ఫస్ట్లో నాకు తెలియదు సార్, తెలియకుండా కూడా కొంచెం మిస్టేక్ చేశాను, చెప్పలేదు ఆఫ్లైన్ గురించి. కస్టమర్ దగ్గర పోయినప్పుడు సార్ గురించి చెప్పడం మళ్ళీ కొంచెం తెలుసుకుంటా వచ్చాను. కానీ దానివల్ల కూడా నాకు కొంచెం చాలా ఎఫెక్ట్ ఇచ్చిందని అనిపిస్తుంది ఈరోజు చెప్పిన దానివల్ల. ఈరోజు ఇంత స్టోరీ దీంట్లో ఉన్నటువంటి విలువ తెలుసుకున్నాను సార్ ఎడ్యుకేషన్ వల్ల. దీనివల్లనే మనకు బిజినెస్ కూడా తగ్గిందని, నాకు ఇన్వాల్వ్ కాలేదని కస్టమర్ దగ్గర కూడా నాకు అర్థమవుతుంది సార్ ఈరోజు మీరు చెప్పిన దానివల్ల. ఎందుకంటే కొన్ని ఫేస్ చేశాను సార్, కొన్ని దగ్గర పోయినప్పుడు కస్టమర్లు సరిగ్గా రెస్పాండ్ కాకుండా అలాగా చేయడం వల్ల, ఎందుకంటే దీనివల్ల ఏమో అనేసి నాకు అనిపిస్తాను సార్. ఇక ముందు నేను కరెక్ట్గా తెలుసుకున్నాను సార్. ఇక ముందు కరెక్ట్గా ఉంటాను, కరెక్ట్గా ఎడ్యుకేషన్ చేస్తాను సార్, ఫాలోఅప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమరేష్ సార్. సారీ సార్, మీ గురించి నేను చెప్పలేదు సార్. ఈరోజు ఫ్యానల్ ముందర మీకు చెప్తున్నాను మీ గురించి, ఇది చెప్పకుండా చేసినందుకు సారీ సార్. తెలియదు సార్ నాకు ఎలా చెప్పాలి ఎలా అనేది, నాకు కొన్ని డీటెయిల్స్ తెలియకుండా చెప్పలేకపోయాను సార్. సారీ సార్. ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్, గ్రేట్ రిలైజేషన్. నిజంగా నిజాయితీగా ఒప్పుకున్నారు. గ్రేట్. అంటే తెలియపోయినప్పుడు మనం చేసింది ఏదైతే ఉందో అది తప్పు కాదు, తెలియక చేసింది అది. తెలిసి కూడా మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. సో గ్రేట్. చెప్పండి విషయం మేడం ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో గురూజీ. ఎడ్యుకేషన్ మన మెంటర్ గురించి, కంపెనీ గురించి ఎలా ఎడ్యుకేషన్ చేయాలన్నది తెలుసుకున్నాను గురూజీ. మన డౌన్లోడ్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు నేను చాలా ఒక్కొక్కసారి మిస్టేక్ జరిగింది గురూజీ, ఇవన్నీ తెలుసుకున్నాను గురూజీ. నెక్స్ట్ టైం
తీసుకువెళ్ళినప్పుడు ఎడిఫికేషన్ మెంటర్ గురించి కంపెనీ గురించి తప్పకుండా హైలైట్ చేసి చెప్తాను గురూజీ. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, ఈ సబ్జెక్ట్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ. గ్రేట్ సార్, చెప్పండి గోవింద్ గారు. గురుజీ వచ్చినందుకు ధన్యవాదాలు. సో గురుజీ ఏంటంటే గురుజీ ఎడ్యుకేషన్ చేయడం ఏంటంటే ఫస్ట్ లో నేను కూడా చిన్న చిన్న తప్పులు చేసేవాడిని. అప్లైన్ తీసుకెళ్లేటప్పుడు ఎడ్యుకేషన్ చేసేవాడిని కాదు. తర్వాత అర్థమైంది, సతీష్ సార్ చెప్పారు క్లియర్ గా ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి. అలానే ఏంటంటే గురుజీ అప్లైన్ కోసమే కాదు, మనల్ని ఎవరైతే తీసుకెళ్లారో డౌన్ లైన్ తనను కూడా హైలైట్ చేసి చెప్పాలి. తనను హైలైట్ చేసి చెప్పడం వల్ల అక్కడికి వచ్చే కొత్త ప్రాస్పెక్ట్ కి ఈ బిజినెస్ లో ఎంత దమ్ము ఉందా అని ఒక అర్థం అవుతుంది. అదే కాకుండా గురుజీ మన అప్లైన్ డౌన్ లైన్ తోనే కాకుండా ప్రొడక్ట్స్ కోసం కంపెనీ కోసం కూడా ఎడిఫికేషన్ చేయడం చాలా మంచి పద్ధతి గురించి. రియల్లీ థ్యాంక్ యూ గురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్, గ్రేట్. చెప్పండి సత్య మేడం. అన్మ్యూట్ చేసుకున్నారు. మేడం అక్కడ అన్మ్యూట్ వచ్చింది చూడండి. గుడ్ మార్నింగ్ గురూజీ. వినిపిస్తుందా? క్లియర్ మేడం, చెప్పండి. ఈ ఛానల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలండి. అయితే నేను కూడా చిన్న చిన్న మిస్టేక్లు చేశాను గురూజీ. ఎందుకంటే నేను మీరు చూపించేటప్పుడు వరలక్ష్మి మేడం చూపించండి సార్, వరలక్ష్మి మేడం కోసం చెప్పండి సార్ అని చెప్పేసి చాలాసార్లు నేను అన్నాను సార్. సారీ సార్, ఇంకెప్పుడు అటువంటిది కాదు. నా డౌన్లోనే కాదు, నా పై అధికారుల కోసం కూడా నేను గొప్పగా ఎప్పుడు కూడా నేను చెప్పుకుంటూనే ఉంటానండి. నేను ఎక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ మా సార్ ఎలాగా ఇందులో చాలా దమ్ముంది, మీరు చెయ్యండి, మేము కూడా చాలా ఎక్కువగా అవకాశాలు పొందుకున్నాము, చాలా మంది కూడా హైలైట్ అయ్యారు ఇందులోనేసి నేను చెప్పేదాన్ని సార్ పక్క నుండి. కానీ మీకు మాత్రం నేను వరలక్ష్మి మేడం కోసం గట్రా చెప్పమని అయితే నేను చెప్పేదాన్ని సార్. నేను ఇంకెప్పుడు అటువంటి మిస్టేక్ చేయను సార్. సారీ సార్. చెప్పండి సత్యవతి మేడం. ఈ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గురించి. మొట్టమొదటిగా నాకు నచ్చింది ఏంటంటే ట్రయాంగిల్ వేసి మీరు చూపించారు కదా, దానివల్ల చాలా ఈజీగా బాగా అర్థమైందండి అందరికీ. అదేంటంటే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళు, మెంటర్ అప్లైన్ చూపించేవాళ్ళు, డౌన్లైన్, అప్లైన్ అండ్ ప్రాస్పెక్ట్స్ అనమాట. ఈ ముగ్గురు కూడా మధ్యలో ముందు ఏం కావాలని అంటే, మనం ముందే చెప్పుకుంటున్నాము ఇది మనుషులతో చేసే బిజినెస్ అని. ఈ బిజినెస్ చేయడం అని అంటే ముందు మనుషుల మధ్య ఒక గౌరవం, ఒక సదభిప్రాయం కలగాలి. ఫస్ట్ ఆ గౌరవము, సదభిప్రాయాలు ఒకరి మీద ఒకరు పెంచుకోవడానికి గాను ఈ పరిచయాల కార్యక్రమం జరుగుతుందండి. అలా చేసినప్పుడు మామూలుగా నేనైతే ఎప్పుడు కూడా నా పైన ఎవరు తీసుకెళ్ళినా వాళ్ళని గురించి మాత్రం బాగా ఎడిఫికేషన్ చేసేదాన్ని. ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు నా గురించి వాళ్ళు చెప్పినా నేను డౌన్లైన్ ఎలా తీసుకెళ్తారంటే మా ఫ్రెండ్, మా చుట్టాలండి, ఈవిడ, మా పిన్ని, ఇలాగ తీసుకెళ్తారు కదా. మనం అనుకుంటాం వాళ్ళ గురించి వీళ్ళకి బాగానే తెలుసు కదా, ఇంకా మనం ఎడిఫికేషన్ వీళ్ళ గురించి చేయడం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. కానీ అనేసి నేను చేసేదాన్ని కాదు ఫస్ట్లో. నా డౌన్లైన్ గురించి ఎడ్యుకేషన్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే డౌన్లైన్ ఎప్పుడు కూడా పరిచయస్తుల దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి, చుట్టాల దగ్గరికి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు వీళ్ళు తెలుసు కదా బాగానే, ఈవిడ గురించి ఆవిడకి తెలుసు కదా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు దీని ద్వారా ఏం తెలిసిందంటే, ఎలా తెలిసినా ఈ బిజినెస్లో వాళ్ళు ఎలా రాణిస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎంత స్నేహాలైనా, ఎంత చుట్టాలైనా వాళ్ళకి ఆ రీత్యా పరిచయం రీత్యా ఫ్యామిలీ విషయాలు తెలిసి ఉండొచ్చు, ఫ్యామిలీ పరిచయాలు కలిగి ఉండొచ్చు. కానీ ఈ బిజినెస్లో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు అన్నది వీళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు వచ్చేది ఈ డౌన్లైన్ చూసే కదా, వాళ్ళని తీసుకెళ్లే వ్యక్తిని చూసే వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ బిజినెస్లో వాళ్ళు ఎంత సాధించారు, ఏమేమి సాధించారు, ఎంత దమ్ముంది వాళ్ళల్లో అన్నది మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా అప్లైన్ ఎంత ఎడిఫికేషన్ చేసి చూపిస్తుంది అంత డౌన్లైన్ మీద కూడా చూపిస్తే బిజినెస్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో జరుగుతుందని మీ వాళ్ళు తెలుసుకున్నాను గురించి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురించి. గ్రేట్ అమ్మా. ఓకే మరి, సో గ్రేట్ మెంటర్ అయితే ఇన్వైట్ చేసుకుందాం. మరి ఆర్ యు రెడీ? ఎస్ గురుజీ. రెడీ మా అర్జున్. రెడీ అయితే బిగ్ క్లాస్ తో, బిగ్ జోస్ తో గ్రేట్ మెంటర్ అయితే ఇన్వైట్ చేసుకుందాం. అవర్ గ్రేట్ మెంటర్, అవర్ గ్రేట్ లైఫ్ కోచ్, గ్రేట్ దమ్దార్ కమిట్మెంట్ లీడర్, మిస్టర్
వెంకట్ మా గురుజీ, ప్లీజ్ వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మా గురుజీ. హార్ట్లీ వెల్కమ్ మా గురించి హార్ట్లీ వెల్కమ్ మా గురుజీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్. వెల్కమ్ మా గురుజీ. హార్ట్లీ వెల్కమ్ మా గురుజీ. హార్ట్లీ వెల్కమ్ జూమ్ ప్యానల్ మా గురుజీ. Heartily welcome, Ma Guruji. Good morning, Guruji. Jai Ho, Guruji. Heartily welcome to the Zoom panel. Thank you. Thank you very much. Thank you, Andarki Kuda. Thank you very much. Good morning, all of you. So great. Today is the best day, great day, wonderful day. So గుడ్ మార్నింగ్ గురుజీ. good morning, all of you. స్పెషల్ టుడే గురుజీ. Huh? ఎనీ స్పెషల్ టుడే? అరే ప్రతిరోజు షేప్ షోలో ప్రతిరోజు స్పెషల్ గారి గురించి ఏదో ఉంది గురుజీ. ప్రతిరోజు స్పెషల్ అండి షేప్ షాప్ లో. ఏదో ఉంది గురుజీ. ఏదో ఉందా? ఏదో అనుకోండి, అదే కదా ఎడ్యుకేషన్. మంచిగా అనుకుంటే మంచిగా వస్తుంది, చెడు అనుకుంటే చెడు వస్తుంది. అవునా? గ్రేట్. ఓకే లెజెండ్స్, టుడే ఎక్సలెంట్గా ఒక మంచి టాపిక్ గురించి విన్నారు. అవునా కదా? అవునా? ఈరోజు శ్రీరామ్ సార్ మంచి ఎక్సలెంట్గా ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, అదేవిధంగా ఎగ్జాంపుల్తో చెప్పారు. అవునా? ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఏ టూల్. ఇది ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఒక టూల్ అన్నమాట. మీకు ఒక కథ తెలుసు. ఒక ద్రోణాచార్య అండ్ ఏకలవ్యుడు. ఎవరో వాళ్ళిద్దరూ గురు శిష్యులు. ఒకరోజు గురువు ఎవరో ద్రోణాచార్యుడు. సో ఏకలవ్యుడు వెళ్ళి ద్రోణాచార్య దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తే ద్రోణాచార్యుడు ఏమన్నాడు? ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తర్వాత ఏం చేశాడంటే ఏకలవ్యుడు ఒక మట్టితో బొమ్మను తయారు చేశాడు. దీన్ని మట్టితో బొమ్మను తయారు చేశాడు. బొమ్మను తయారు చేసి కంప్లీట్గా ఆ బొమ్మ ఎదురుగానే మొత్తం అంతా ట్రైనింగ్ నేర్చుకున్నాడు. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా సాధన చేశాడు. అన్ని ఎవరు అడిగినా కూడా మీ గురువు ఎవరంటే ద్రోణాచార్యుడు, మీ గురువు ఎవరంటే ద్రోణాచార్యుడు. సో ఒకరోజు సడన్గా వెళ్ళింది. దానికోసం ఏం చేశాడంటే తన ఏలుని కూడా సమర్పించాడు. ఎవరో, అందుకే ఏకలవ్య శిష్యుడు అంటారు. ఏకలవ్యుడు ఒక అంగుళం కూడా ఇస్తాడు గురువు కోసం. అంటే ఒకటి అప్లైన్ అది ఖరాబ్ అవ్వచ్చు, లేదా మంచివాడు అవ్వచ్చు, వేస్ట్ కావచ్చు, కానీ నీ మనసులో ఏముండాలి? నీ మనసులో భావం, నీ డౌన్లైన్ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఎడ్యుకేషన్లోనే మీకు రిజల్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ అంటే మనిషి పక్కన ఉన్నప్పుడు కాదు. నిన్నే మనిషి చాలా మంది ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ ఒక అప్లైన్ తీసుకెళ్తారా? ఇప్పుడు వచ్చిన తర్వాత అతని గురించి చెప్తారు. వచ్చిన తర్వాత అతని గురించి చెప్తారు. అది చాలా రాంగ్. రాకముందే అతని గురించి హైలైట్ చేయాలి. ఒక అప్లైన్ తీసుకెళ్తున్నాను, పలానా శ్రీరామ్ సార్ పలానా స్టూడెంట్ లెవెల్లో స్టూడెంట్గా ఈరోజు బీటెక్ ఎంటెక్ చేశారండి. ఈరోజు కంప్లీట్గా ఈ బిజినెస్కి ఒక కామన్ కుటుంబం నుంచి వచ్చారు. హలో, ఒక కామన్ కుటుంబం నుంచి వచ్చారు. ఈరోజు అరౌండ్గా 4000 మంది టీంని లీడ్ చేస్తున్నారు ఈరోజు. సో ఒక 1000 రూపాయలు చెక్ దగ్గర నుంచి ఈరోజు 1,40,000 చెక్ దాకా ఎదిగారు. పలానా 30 lakhs ఇన్కమ్ తీసుకున్నారు ఇప్పటి వరకు. అవన్నీ వివరించాలి. ఎప్పుడైతే అలా వివరిస్తామో ఆ వ్యక్తి కొంచెం హైలైట్ అవుతాయి. ఆ మాటలు ఏమవుతాయి? వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఇక్కడ మనుషుల్నే హైలైట్ చేయాలి. ఇది ఒక మనిషిని హైలైట్ చేసేది ఎవరో ఇంకో మనిషి. అవునా? సో కాబట్టి ఆ మనిషిని హైలైట్ చేసే మాటలే ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఎంత స్ట్రాంగ్గా చెప్తే ఆ ప్లాన్ అన్న వింటారు, ఫాలోఅప్ అన్న వింటారు. ఆ వ్యక్తి మాటలు ఉంటారు. ఫస్ట్ థర్డ్ పార్టీ ఏంటండి? థర్డ్ పార్టీ అంటారు. థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ మాటలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
సో కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద టూల్ ఇన్ దిస్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఎడ్యుకేషన్ ఎంతలా ఎడ్యుకేషన్ చేస్తున్నావు, అవునా? దాని మీద డిపెండ్ ఉంది. చాలా మంది రిజల్ట్ రాకపోవడం కారణం కూడా ఎడ్యుకేషన్ సరిగ్గా చేయరు. కొంతమంది అప్లైన్ మాటలు వినట్లేదంటే, సపోజ్ ఒక గెస్ట్ని తీసుకెళ్తున్నాడు, ఒక అప్లైన్ తీసుకెళ్తున్నావు, ఆ ప్రాస్పెక్ట్ ఆ మాటలు వినట్లేదంటే ఎడ్యుకేషన్ సరిగ్గా చేయట్లేదంట. అవునా? సమझ इसमें क्या चाहिए? एजुकेशन मोस्ट इंपॉर्टेंट इस बिजनेस में. एजुकेशन बहुत जरूरी है. एजुकेशन इज द मोस्ट इंपॉर्टेंट द टूल इन दिस बिजनेस. क्लियर? तो एजुकेशन बढ़िया से करना, सच ही बताना, सच बता देगा ना सब कुछ हो जाएगा. एजुकेशन का बारे में बताने से सब कुछ आएगा, क्योंकि वो बात सुनेगा सबसे पहले. అర్థమైందా? కాబట్టి ఎడ్యుకేషన్ చేయండి. ఈరోజు ఏదైతే చెప్పారో ఆ పాయింట్లు. ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ చేయాలి, దేని గురించి చేయాలి? షేప్ షాప్ గురించి చేయాలి. చాలా మంది షేప్ షాప్ గురించి చేయరు. అరే గూగుల్ ఆడ ఏదైనా ఫేక్ అన్నాడు అనుకో, వెంటనే గూగుల్కి వెళ్ళి ఏం చేయాలి? ఆడ ఎదురుగానే ఏదైనా సపోజు కంపెనీ గురించి ఎక్కడ చెప్పగలం? నువ్వు కంపెనీ చూపించగలవా? చూపించలేవు. షేప్ షాప్ టర్న్ ఓవర్ అని కొట్టాం అనుకో, టోటల్గా 1 yearకి టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది? 500 కోట్లు. ఎంతండి 1 yearకి? 500 కోట్లు. గూగుల్లో ఇలా కొట్టి చూపించండి, మా కంపెనీ 1 yearకి ఇంత టర్న్ ఓవర్ జరుగుతుందండి. చెప్పలేవా? హలో, చెప్పచ్చు మావర్జీ. గూగుల్లో ఓపెన్ చేసి ఇదిగో డైరెక్ట్గా షేప్ షాప్ టర్న్ ఓవర్, అవునా? ఇక్కడ మొత్తం ఉంటుంది సార్. ఇదిగో చూడండి, మా కంపెనీ టోటల్గా ఏదైతుందో 500 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది 1 yearకి. సంవత్సరానికి 500 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందంటే కంపెనీ ఏ స్థాయిలో ఉంటుంది? అవునా? ఇంకోటి ఫేక్ అని అనుకో, వెంటనే షేప్ షాప్ ఫేక్ ఇవ్వాలా, ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా. షేప్ షాప్ అఫీషియల్లీ ఏదైతుందో రిజిస్ట్రేషన్ రియల్ ఈ-కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఓవరాల్ బిజినెస్ మోడల్ ఆపరేట్ యాజ్ ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్ట్రక్చర్. కంప్లీట్ డైరెక్టర్ ఉంది, ఇక్కడ ఏం రాలేదే, బోల్ చెప్తారు. అవునా కదా? అవన్నీ కంపెనీ గురించి హైలైట్ చేయాలి. సిస్టమ్ గురించి ఈరోజు చాలా కంపెనీలు పోతున్నాయంటే సిస్టమ్ ఇక్కడ బాగుంది సార్ అని చెప్పాలి. నెక్స్ట్ పే అవుట్ గురించి, కంపెనీ పే అవుట్ గురించి కానీ, కంపెనీ ప్రొడక్ట్స్ గురించి హైలైట్ చేయాలి. డైరెక్టర్స్ గురించి హైలైట్ చేయాలి. కంపెనీలో ఎవరైతే ఆల్రెడీ ఇష్యూ చేశారో వాళ్ళ గురించి హైలైట్ చేయాలి. అప్పుడే కదా నీ గురించి నువ్వు హైలైట్ చేసుకున్నావు అనుకో. ఇంత చెప్పారు కదా, ఏంటి నీ గురించి నువ్వు హైలైట్ చేసుకుంటే ఏమవుతుంది? సెల్ఫ్ డబ్బాలా ఉంటుంది. సెల్ఫ్ డబ్బా, మన డబ్బా మనమే కొట్టుకున్నట్టు ఉంటుంది. అది డబ్బా తెలుసు ఆల్రెడీ. ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ గురించి చెప్పాలి. చాలా మంది చూస్తాను, నేను ఇది చేశాను, అది చేశాను అంటారు. చెప్తారు ఎప్పుడు కూడా నీ దగ్గర లేనిది చూపించావు బాబా అని చెప్తాడు. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? దేని హైలైట్ చేయాలి? కంపెనీని, సిస్టమ్ని, మెంటర్స్ని అందరిని హైలైట్ చేసాం అనుకో, ఆటోమేటిక్ అన్నీ అవుతాయి. అర్థమైందా? సో కాబట్టి ఈ రోజు ఎక్సలెంట్గా ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిన శ్రీరామ్ సార్ ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. గ్రాటిట్యూడ్, ఇది కూడా గ్రాటిట్యూడ్, ఇది కూడా ఒక ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ మాగురుజీ. Thank you so much, Sriram sir. మాకైతే అర్థమయ్యేలా చెప్పారు. దీని మీద మేము కూడా 100% ఎడ్యుకేషన్. Thank you so much, Sriram. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. శ్రీరామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. సో గ్రేట్ టైగర్, వండర్ఫుల్ గా, ఎక్సలెంట్ గా ప్రతి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేషన్ గురించి చెప్పు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ గా తీసుకుంటారు. దీన్ని నెగ్లెక్ట్ కాదు, చాలా ఈజీగా తీసుకుంటే కాదు, ఇది ఎలాగైనా దీన్ని ప్రాపర్ గా ఈ రోజు విన్న సబ్జెక్ట్ ఎవరైతే ఫీల్డ్ లో వాడతాడో వాడికైతే గ్యారంటీ రిజల్ట్ వస్తుంది. గ్రేట్ టైగర్, ఇలాగే అభివృద్ధి చెందు. గ్రేట్ ప్రొడక్ట్ యూ టైగర్, గ్రేట్. థ్యాంక్ యూ మాగుజీ, థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ. సో నాదైతే ఏమీ లేదు. సో అంతా కూడా బిజినెస్ జర్నీలో గ్రేట్ మండాస్ నుంచి, గ్రేట్ సిస్టమ్ నుంచి, టీమ్ మెంబర్స్ నుంచి ఇప్పుడు నేర్చుకునేది అంతా కూడా నా ఓన్ క్రియేషన్ అది ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, గ్రేట్ ప్రొడక్ట్ యూ.